హే హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా బుక్. వాళ్ళు ఎవరైనా మన వీడియోని కొత్తగా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎండ్ వరకు చూసాక మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ఇవాళ వీడియో ఏంటి అంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ టూర్ అనమాట. ఎప్పటి నుండి చెప్పుకున్నాను కదా, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఫుల్గా ఉన్నాయి, టూర్ చేస్తా. సో ఫైనలీ ఇదే ఆ వీడియో. అండ్ నేను ఒకసారి నా చుట్టూ సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను. ఎటు సైడ్ తిరిగినా చెట్లే కనిపిస్తున్నాయి కదా. అండ్ మా ధృతి కూడా హోమ కూడా ఎంజాయ్ చేస్తుంది మార్నింగ్ ఈ నేచర్ని. అండ్ ఇంకొకటి ఒరిజినల్ వాయిస్ అన్నీ ఉండాలి, మార్నింగ్ నేచర్ సౌండ్ అంతా ప్లెజెంట్గా, పిచ్చుకల సౌండ్ అన్నీ ఉండాలి అని చెప్పి ఇలా మార్నింగ్ క్యాప్చర్ చేశాను. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ ఇంటి సైడ్లో అయితే ఇలా పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అన్నీ కూడా ఏంటి అంటే పనస చెట్టు, వాటర్ యాపిల్, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు అలా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా ఏంటి అంటే ఇక్కడ బాదం చెట్టు, అరటి చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయన్నమాట, టెంకాయ చెట్లు. సో ఇక్కడ అరటి పండ్ల చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒకటే కాదు, 5-6 వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మనం ఇప్పుడు ఫ్రైస్ చేసుకుంటాం కదా, ఫ్రైకి బనానాస్, చిన్న బనానాస్, పెద్ద బనానాస్ డిఫరెంట్. సో అన్ని 5-6 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదేంటి అంటే నేరేడు పళ్ళ చెట్టు. సో ఇంకా మ్యాంగో సీజన్ అవ్వగానే మనకి మళ్ళీ నేరేడు పళ్ళ సీజన్ వచ్చేస్తుంది. చెట్టు ఫుల్ అసలు చిన్న చిన్న పూతే అనమాట. చెట్టు ఫుల్గా ఉంది. ఈసారి కాయలు అయితే మామూలుగా ఉండవు, ఫుల్గా కాస్తాయి అనమాట. అండ్ కింద అక్కడ చెట్టు కింద చేరేసుకొని కూర్చొని అలా లాక్కుంటూ తినచ్చు అనమాట. అలా హ్యాండీగా ఉన్నాయి, చేతికి అందుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటి అంటే కొన్ని రోజా చెట్లు, అలానే వైట్ జాజి చెట్లు, జాజి పూల చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ అది కంది చెట్టు. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మోస్ట్లీ చాలా వరకు తీసేశారు, అంత క్లీన్ చేశారనమాట. సో ఎండాకాలం కదా, కొన్ని చెట్లు అన్నీ డ్రై అయిపోయి ఇలా ఉన్నాయి, అంత క్లీన్ చేశారు. సో ఇప్పుడు చూస్తున్నది చాలా తక్కువ, ఇంకా ఫుల్గా ఉండేవి. ఇక్కడ అంతా ఖాళీ ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా తీసేశారనమాట. అండ్ ఇక్కడ అన్నీ కూడా చెప్పాను కదా, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఇప్పుడు జూమ్ చేసి చూపించింది నిమ్మకాయ చెట్టు అనమాట. సో ఇటు సైడ్కి మళ్ళీ వద్దాం. మెయిన్గా మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే వెజిటేబుల్స్ దగ్గరికి అనమాట. ఇక్కడంతా కంచెలాగా వేశారు కదా, అవన్నీ కూడా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్. ఇక్కడ ఏంటి అంటే ఇది గ్రేప్స్ చెట్టు అనమాట. ఇది జామ చెట్టు. సో రెడ్ కలర్ ఉంటుంది కదా లోపల, సో అది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. డైలీ కోతులు వచ్చి పెరికెళ్ళిపోతున్నాయి, చాలా స్వీట్గా ఉంటాయి అవి. ఇది నిమ్మ చెట్టు. అండ్ ఇది గ్రేప్స్ చెట్టు అనమాట. ఫస్ట్ నేను ఏమనుకున్నానే బీన్స్ చెట్టు ఏమో అనుకున్నా, మళ్ళీ మా అక్కని అడిగాను ఏం చెట్టు అది అంటే గ్రేప్స్ అని చెప్పారు. ఇది కూడా నిమ్మ చెట్టే. అక్క ఇదేం చెట్టు? ఫస్ట్ నేను ఇది చెప్పాను కదా, ఏదో బీన్స్ చిక్కుడుగాయ చెట్టు అనుకొని మళ్ళీ క్యాప్చర్ చేశాక అడుగుతున్నా ఏంటి అని అంటే అక్క ద్రాక్ష అని చెప్పారు. ఇంకా ఇవేంటి అంటే ఇవన్నీ కూడా కరివేపాకు ప్లాంట్స్ అనమాట. ఒకటి ఉంటే చాలు, స్ప్రెడ్ అయిపోతాయి. ఇంకా దీని లోపల అయితే అన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్సే అనమాట. ఇక్కడ చూస్తున్నా కదా చెట్టు, అది యాక్చువల్లీ ఏం చెట్టో తెలీదు, మేబీ నాకు గుర్తు రావట్లేదు. సో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. పొట్లకాయ ఏదో సంథింగ్ కాయ వస్తుంది పొడుగ్గా. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఇటు సైడ్ లాస్ట్లో మల్లెపూల చెట్టు ఉన్నాయి అండ్ ఆకు కూరగాయలు ఉన్నాయన్నమాట. సో 3 వెరైటీస్ ఏమో ఆకులు ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ నన్ను కూడా తీసుకెళ్ళమన్నా, నేను మర్చిపోయి వచ్చేసాను అనమాట, సీడ్స్ ఉన్నాయి అన్నీ అని చెప్పి. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న చెట్లులాగా ఉన్నాయి కదా, మొలకల్లాగా, అవన్నీ కూడా వంకాయ చెట్లు. అండ్ ఇవి టమోటా చెట్లు అనమాట. సో రీసెంట్గానే పూడ్చిపెట్టున్నారు. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా బెండకాయ చెట్లు అనమాట. అవన్నీ కూడా కొంచెం కంచెలాగా, ఫెన్సింగ్ లాగా వేసేసారు. ఎందుకంటే కోళ్ళు ఫుల్గా ఉన్నాయి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర, అవి వెళ్ళి అన్నీ తినేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి కోళ్ళు వెళ్ళకుండా అలా ఫెన్సింగ్ వేశారు. ఇదేంటో తెలుసా, డేట్స్ చెట్టు అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకెప్పుడు కాస్తుందో మరి. డేట్స్ అన్నీ కూడా వెయిట్ చేయాలి. కొంచెం డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా నాటారు, కొత్తగా ట్రై చేశారనమాట. ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు అది నేను క్యాప్చర్ చేయడమే మర్చిపోయాను. ఇంటికి ఇలా లెఫ్ట్ సైడ్ అంతా క్యాప్చర్ చేశాను కదా, రైట్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. అవి నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు. డ్రాగన్ అయితే ఒకసారి 2 ఫ్రూట్స్ అయితే వచ్చాయన్నమాట. యాపిల్ ఇంకా రాలేదు, మేబీ మన వెదర్కి వస్తాయో రావో తెలియదు. ఒకవేళ వస్తే అక్కనైనా క్లిప్ క్యాప్చర్ చేసామని, ఎప్పుడైనా యాపిల్స్ వస్తే నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇది జాక్ ఫ్రూట్ చెట్టు అనమాట.
సో పనసకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. సో కింద నుంచి పై వరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా అయిపోయినాయి. సీజన్ కొంచెం మేబీ ఎండింగ్కి వస్తుందో ఏమో. నేను ధృతి బర్త్డే ఏప్రిల్లో వెళ్ళాను. ఏప్రిల్ 5th అయితే చెట్టు ఫుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఏంటంటే వాటర్ యాపిల్ అనమాట. సో కనిపిస్తున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వాటర్ యాపిల్ అన్నీ కూడా చిన్న 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 ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటర్ యాపిల్సే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ఇది మామిడి పండు చెట్టు, మామిడికాయల చెట్టు అనమాట. సో బెనిషా మీరు ఏమంటారు, కొంతమంది బంగినపల్లి అని కూడా అంటారు కదా, బెనిషా చెట్టు ఇది. ఇది జాక్ ఫ్రూట్ అనమాట. సో చూడండి, ఎక్కడ చూసినా గుత్తలు గుత్తలుగా ఫుల్గా కాసుంది. చాలా తక్కువ ఇప్పుడు, అంతా అయిపోయాయి. 1 month బ్యాక్ అయితే చెట్టు ఫుల్ అయితే ఉండేవి. అండ్ ఇవన్నీ కూడా మల్లెపూల చెట్లు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మల్లెపూలు ఫుల్గా కాస్తాయి అన్నమాట. అండ్ ఇది నిమ్మకాయ చెట్లు. ఇంకా ఇటు సైడ్ అన్నీ ఉన్నవే ఉన్నాయి, నిమ్మకాయ చెట్లు, టెంకాయ చెట్లు, మామిడి చెట్లు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని మామిడి చెట్లు అయితే తెప్పించారు సమ్మర్ అయిపోయాక పూడ్చిపెట్టాలి అని చెప్పి. ఇదైతే జామకాయ అనమాట, లోపలంతా రెడ్గా ఉంటుంది కదా, సో అది. సో గైస్ ఇదండి మాకు వాళ్ళ గార్డెన్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం. అంటే బాయ్ బాయ్. దిస్ ఈస్ పూజిత భూపాల్.